హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ మండే. మండే అంటే అందరికి మండుద్దేమో. హ్యాపీ సండే అంటే అందరికీ చాలా ఇష్టము. హ్యాపీ మండే అంటే ఇంకా మళ్ళీ వర్క్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. అదొకటి అనమాట. అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అనమాట. బిజీ బిజీ బిజీ, ఉరుకులు పరుగులు, రావడము, పోవడము, లేవడము. అయితే ఇప్పుడు అంటే యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే, నేను లేచిన తర్వాత మా అమ్మ టీ చేసింది, నేను తాగేసా, మన స్నానం చేసి వచ్చేసి తర్వాత అర్థమైంది నేను టిఫిన్ చేయలేదా అని. చాలా లేట్గా లేచినాము ఈరోజు. లేట్గా అంటే 10కి లేచినాము, కానీ టిఫినే లేట్ అయింది. అంటే మా అమ్మ వెళ్ళి మళ్ళీ పూజ చేసుకొని చేసేలోపు ఇప్పుడు ఆ టిఫిన్ ఏం చెప్పనా చూడండి. ఏది లైటింగ్ అట్లా వస్తుంది, ఒక్క నిమిషం చూడండి. మా అమ్మ ఈరోజు ఫారెన్ టిఫిన్ అనమాట. మాది ఫారెన్ అంటే బ్రెడ్ జామ్. మేమేం తింటామండి? బ్రెడ్ జామ్. పూర్ పీపుల్ మేము జస్ట్ బ్రెడ్ జామ్ తింటాం. డబల్ రొట్టె. కాకపోతే డబల్ రొట్టెని పచ్చిగా తినకుండా కొంచెం కాల్చుకొని ఫ్రై చేసుకొని జామ్ పెట్టుకొని తింటాం అన్నమాట. అయితే పిల్లలు అయితే లేరు, ఇప్పుడు వాళ్ళు వస్తుంది ఈరోజు. నిన్నటి నుంచి రమ్మంటే రావట్లేదు. వాళ్ళేమో మన వేణుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వేదార్థు, జస్సు వీళ్ళందరూ ఇంకా ఇక్కడికి వచ్చి వేదార్థు దీవెన్ బాబుని రమ్మని చెప్పి వాడిని తీసుకెళ్ళిండు. జస్సు ఏమో దీవెనక్క రా అని చెప్పేసి దీవెన అని ఆనంద్ కూడా వెళ్ళింది. ఇంకా వాళ్ళ బ్యాచ్ మొత్తం అసలు అక్కడ పిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా ఆడుకోవట్లేదంట, మస్తు ఆడుకుంటున్నారు. మా దీవెన్ బాబు అయితే ఇంకా ఆట, వాడు వెళ్ళిన దగ్గర నుంచి మా దీవెనమ్మ ఫోన్ చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే. ఫోన్ లేదు, ఫోన్ చేసిన మన అక్క చేస్తుంది కదా మనం మాట్లాడదామని లేదు, నాన్న లేడు, అమ్మ లేదు, ఎవ్వరు లేరు, వాడికి సంబంధమే లేదు. ఇంకా అంతే ఉంటుంది మన అబ్బాయిలు అంటే. అలానే అందరూ అబ్బాయిలు అట్లా ఏమి ఉండాలండి. వాడి దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే మా దీవెన మా దగ్గర ఫోన్ ఉంది, అందుకే చేస్తుంది. ఇంకా అట్లే అనుకోవాలి, ఏం చేస్తాం. ఇప్పుడైతే ఇంకా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్ ఇప్పుడు ఈరోజు వెళ్ళాలి. ఏంటంటే మాది అక్కడి నుంచి మనం గ్యాస్ ఉంది కదా, ఆ గ్యాస్ అక్కడ మనకి యూసఫ్గూడలో శ్రీనగర్ కాలనీలో ఉంటుంది మాది. అక్కడి నుంచి ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు దానికి ట్రాన్స్ఫర్ లెటర్ ఉంటుంది కదా, తీసుకొని వచ్చిన. ఒకరోజు వెళ్ళా, ఇక్కడ ఎక్కడ ఉంది మాకు అని సెర్చ్ చేసి వెళ్తే అక్కడ మాకు ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. ఆ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన ఉంది ఆఫీస్. అది అంటే మా ఏరియాకి సంబంధించి మొత్తం అక్కడ ఉంటుందంట. వెళ్ళేసి అంటే వాళ్ళకి కోడ్ తీసుకోవాలి, మనం ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు రాసిస్తారు. అయితే ఫస్ట్ నేను ఇక్కడ మేము షిఫ్ట్ అవ్వక ముందే మన గృహప్రవేశం అయిపోయిన తర్వాత వెళ్ళేసి ఆ కోడ్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్ రాసి తీసుకొని వచ్చి కూడా చాలా రోజులు అయింది, 1 మంత్ పైన అయింది తెలిసి. అవి బండిలోనే ఉన్నాయి, 2 వీలర్లోనే ఉన్నాయి. అవి ఏం చేయాలంటే గ్యాస్ పట్టా అంటారు కదా, అది గ్యాస్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, ఇంకేదో వాళ్ళు ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తారు కదా అదొకటి, ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మళ్ళీ బండ్లోనే ఉన్నాయి. ఎట్లాగో బండ్లోనే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచి తీసుకోవడం, మళ్ళీ మర్చిపోయి అదొకటి ఇదొకటి మర్చిపోతామని బండి మీద వెళ్తారు ఇప్పుడు ఎండకి. ఇక్కడే కదా మళ్ళీ వాళ్ళు రావాలి కదా పిల్లలు. ఇప్పుడే వస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళు వచ్చాక టైం పడుతుంది. వెళ్ళేసి దాన్ని ఇంకా ఇవ్వాలి, ఎందుకంటే ఇన్ని రోజులు అంటే గ్యాస్ ఉంది కదా అని చెప్పేసి ధైర్యంతో. ఆల్రెడీ ఒకటి ఫుల్ ఉందా, అది ఆల్రెడీ ఒకటి రన్నింగ్లో ఉంది, ఒకటి ఆల్రెడీ ఫుల్ అయి ఉంది. వచ్చేటప్పుడే మేము అక్కడే ఫిల్ చేసుకొని ఫుల్ తీసుకొని వచ్చినాము. అందుకే మా అమ్మ ధైర్యంగా ఏం అనట్లేదు అని చూస్తాను నేను. అందుకే ఇన్ని రోజులు అవుతుంది, చాలా రోజులు అవుతుంది, ఏం అంటలేదని చూస్తాను. ఓకే అదనమాట విషయం. అయితే ఇంకోటి ఏమో మాకు సోఫాలు కూడా మేము తీసుకోవాలా బయట తీసుకోవాలా చేయించాలని డైలమాలో 2 సార్లు వెళ్ళడం జరిగింది బయట. కానీ బయట వర్కౌట్ అవ్వలేదు. వీడియోస్ కూడా తీసినాము, వీడియో తీస్తే మాకు వచ్చి కూడా రాలేదు. ఎప్పుడు సోఫాకి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తే అది బయట తీసుకోవట్లేదు. అంటే అందులోకి బయట మాకు
నచ్చలేదు, ఏదో మరి చూసిన మోడల్స్ నచ్చలేదు, కలర్ నచ్చలేదు, ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆన్లైన్లో చూస్తే ఆ, ఏంటది ఏమంటున్నా, కొన్ని కొన్ని వీడియోస్ చూసి రెడీమేడ్ కొన్నవి అంటే వీడియో చూస్తున్నాము. ఇంకా కొన్ని అంటే చెప్తాను అట్లా అన్నీ అట్లా అదే అన్నీ అట్లా అనుకుంటే మనం ఏం తీసుకోలేము, ఏం చేయలేములే. కానీ మాకు ఎందుకో షాపులలో అంత మంచిగా అనిపించలేదు యాక్చువల్గా కొన్న రెడీమేడ్వి. ఏం చేసినామంటే మా ఇంటీరియర్ మా బ్రదర్ ఉన్నాడు కదా రాజేష్, వాళ్ళు ఏం చేసినారంటే ఇంట్లో చేపించినారు. ఏమంటుందని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి ఏం చేయాలి అదే సోఫా కస్టమైజ్డ్. ఎస్, కష్టంగా చేయించాల్సి వస్తుంది కాబట్టి కస్టమైజ్డ్ అంటదేమో. కస్టమైజ్ చేపిస్తున్నాం అంటే తయారు చేపిస్తున్నాము. అయితే ఒక మన వాళ్ళకి చేసిన అతనే పిలిపించి నిన్న చూపించినాము. మొత్తం వచ్చి వాళ్ళు మెజర్మెంట్స్ వేసుకొని వెళ్ళేదన్నమాట. మనకి క్యాటలాగ్స్ కూడా చూపించినారు, కలరు, మనకి క్లాత్ ఏంటి, లేకపోతే ఇది ఏంటది క్లాత్ కాకుండా ఇంకోటి ఏంది రెగ్జిన్ లెదర్ లెదరా క్లాత్ అనుకున్నాం, కానీ లెదర్ అయితే వద్దనుకున్నామండి. లెదర్ అయితే మనకి హీట్ వస్తుంది, మళ్ళీ అది ఎట్లా చినిగిపోతుంది అంటే పొట్లిపోవడము ముడత రావడం అట్లా అవుతుందంట. అంటే వాళ్ళు చేసిన వాళ్ళకి కస్టమర్స్ చాలా మంది కంప్లైంట్ ఇచ్చారంట. ఆల్రెడీ వాళ్ళు చెప్పారంట కూడా. అయినా కాకపోతే 3 years ఉంటారు కదా, 2 years అంటే కొంచెం లుక్ బాగుంటుందని, లెదర్ అయితే లుక్ బాగుంటుందని చెప్పి తీసుకుంటారు. కానీ మేమైతే ఇంకా క్లాత్కి వెళ్ళినాము. ఆయనే సజెస్ట్ చేశారు లెదర్ వద్దు, ఎందుకంటే చేయించుకుంటా ఇంత అమౌంట్ పెట్టి చేయించుకుంటున్నారు కాబట్టి లెదర్కి వెళ్తే తర్వాత పాడైపోతే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ క్లాత్ వేయడం మీకే డబుల్ ఖర్చు అవుతుంది, నాదేం ఉండదు చేయమంటే చేస్తానని అన్నారు. ఇంకా అంతగానో చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళినాం అనుకోండి, అనవసరంగా వెళ్ళామని అదే ఉంటుంది. లెదర్ మ్యాక్సిమం వద్దనుకున్నాం. మన చూసినప్పుడు కూడా లెదర్ ఏం చూడలేదు, ఎందుకంటే ఇక్కడ హీట్ వస్తుంది మనకు మెయిన్గా. లెదర్ ఉంటే ఖచ్చితంగా సమ్మర్లో జస్ట్ కొద్దిసేపు కూర్చుందామన్నా కానీ ఖచ్చితంగా ఏసీ ఉండాలి, లేకుంటే అసలు మొత్తం తడిచిపోతుంది. ఇంకా అందులో ఒకటి ఇంకా కలర్ కూడా మేము మ్యాక్సిమం ఆయనే సజెస్ట్ చేశారు. క్లాత్లోనే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్లోనే మా టీవీ యూనిట్కి, హాల్కి, ఈ వాల్ కలర్కి, టీవీ యూనిట్కి సెట్ ఏదైతే ఇంకా చెప్పారనమాట. సజెషన్ చేశారు ఒక 2-3 కలర్స్. దాంట్లో ఇంకా మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాం ఒకటి. ఆ 2-3 ఫైనల్గా అది ఫైనల్ చేశారు. ఇంకొక 10 daysలో ఇస్తా అన్నారు. 10 days అవుతుందా, ఖచ్చితంగా ముందే ఇవ్వడానికి ట్రై చేస్తా అన్నారు మా ఆయన కూడా. తొందరగా వస్తే కొనే అయితే తీసుకొచ్చి ఒక రోజు తీసుకొచ్చి వేస్ట్ అయిపోయేది. నాకు ఫస్ట్ నుంచి కొనడం అంత ఇష్టం లేదు. కొన్ని వీడియోస్ చూసినాయి, నాకు చూపించలే, కానీ నాకు భయమైంది అనమాట. అవి చూస్తే ఇట్లా అయిపోయింది, లోపల మొత్తం ఫోమ్ ఏం లేదంత చక్క గ్యాప్ ఇచ్చి పైన వేస్తారు, అవి విరిగిపోతాయి ఇన్ని చెప్పారు. కొన్ని అంటున్నా, అందుకే చూసి అంటే నాకు అవే వచ్చాయేమో, అవే చూశాను, అందుకే భయం వేసిన దగ్గర నుంచి ఒక 4-5 days నుంచి చెప్పే ఏం కాదులే. 10 రోజులు 12 రోజులు ఆగాలంటే వెయిట్ చేయాలి. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు దాంట్లో కూర్చో అంటే నాకు ఏం లేదు, నాకు ఇష్టం అంటే నాకు ఒక సోఫా ఇష్టం అంతే. ఇవన్నీ పెద్ద ఏముండవు, సోఫాలో ఇష్టం అంతే. కానీ చాలామంది మన ఇంటికి సంబంధించి చాలా సజెషన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడే కదా మేము అంటే మాకు నచ్చినట్టుగా మాకు అనుగుణంగా ఉన్నాయి మేము చేయించుకున్నాము. తర్వాత ఏదైనా చేంజ్ చేయాలి, మళ్ళీ రెనోవేషన్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు కొంచెం మార్చుకోవాలన్నప్పుడు అప్పుడు మీరు చెప్పిన మోడల్స్ కానీ మీరు చెప్పిన సజెషన్ కానీ అప్పుడు తీసుకుంటాము. ఇప్పుడంటే చేయలేము, ఇంకా ఆల్రెడీ చేసేసినాము. ఈ ఇంటికి ఏం చేయలేము, ఇంకా చెయ్యము కూడా, చాలు మాకు ఇప్పటికీ ఇవే. మెయిన్గా వెనక బాల్కనీలో అది పెట్టించుకోండి గిజ్జలు పెట్టించుకోండి అంటున్నారు. కానీ అది పెట్టిస్తే ఏంటంటే మొత్తం మూసేసినట్టు అయిపోద్ది. అంటే మా కామన్గా వెళ్ళి నిల్చోండి కొంచెం ఇట్లా వ్యూ చూడడానికి, లేకపోతే ఇట్లా ఇట్లా నిల్చుంటాం కదా, అట్లా ఉండదేమో, మొత్తం మూసేసినట్టే ఉంటుంది. మా ఖమ్మంలో అట్లే ఉంటుంది, వెనకాల మొత్తం చుట్టంతా గ్రిల్లే ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే ఈ మంకీస్కి వస్తాయని బాగా అంత అవసరమో లేదు, అంత కోతులు పావురాలు అట్లా ఏమి ఉండదు. బట్టలు అంటే ఇంకా మనం డ్రైయర్ పెట్టించామని దానికి క్లిప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అనుకున్నాం ఫస్ట్ అని, ఇంకా పెట్టించలేదు. తర్వాత ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి వద్దనుకున్నాం మేము, అట్లనే మంచిగా ఉంది అని. ముందైతే గేట్ పెట్టించినామండి, అది మాత్రం మాకు ఖచ్చితంగా. నేను అది మా పల్లె అంటే 10,000 అనుకున్నా, 10 కాదు 15 అంట. సేమ్ ఫిట్టింగ్ పెయింటింగ్ అందులోనే వాళ్ళది.
తీసుకొచ్చి పెట్టేసిపోయినారు మొత్తం. నెంబర్ అడిగారు ఎవరు దాంట్లో మా పల్లెలో ఇస్తాము. యాక్చువల్గా వాళ్ళ నెంబర్ నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే మా ఈ బిల్డింగ్ సూపర్వైజర్ ఉంటుంది కదా, ఆయనే చెప్పి ఆయన చేయించుకొని, అంటే ఆయన చెప్తే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పేసి తీసుకొని వచ్చిందనమాట, చేయించిండు. చెప్తాను మీకు, ఒకవేళ అవసరం ఉండే వాళ్ళు కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ కనుక్కొని మీకు తొందరగానే ఇచ్చారు. మాకు ఎక్కువ లేట్ కూడా ఏం చేయలేదు, ఫాస్ట్గా చేసుకొని తీసుకొచ్చారు. అది పిల్లలు ఉన్నప్పుడు పడుకున్నా మనం ఏదైనా పనిలో ఉన్నా చెప్పకుండా కిందికి వెళ్ళిపోతారు. డోర్ అయితే లాక్ వేసుకుని నా దగ్గర కీ పెట్టుకున్నాను అనుకో, వచ్చినట్టు నన్ను పిలవాల్సింది ఖచ్చితంగా. లేదంటే ఎవరున్నా లేకపోయినా, మేము ఉన్నా లేకపోయినా ఇంట్లో కూడా ఒక ఊరికే తలుపేసుకొని మాకు ఉండబుద్ధి అవ్వదు డోర్ వేసుకొని. ఇంకా అది వేసేసుకొని తాళం వేసేసుకు పెట్టుకున్నాం అంటే, డోర్ తీసుకొని పెట్టుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. అప్పుడు ఏం ఉండదు, మూసేసినట్టు అనిపించదు. దోమల సీజన్ అయినప్పుడు అప్పుడు దానికి స్టిక్కరింగ్ వస్తాయి. కొన్ని రోజులు దోమలు ఉన్న రోజులు అది తీసేసుకోవచ్చు, మళ్ళీ తీసి వాష్ చేసుకొని మళ్ళీ దాచుకొని మళ్ళీ అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు. అంటే అది చూద్దాం, దోమలు ఉంటే ఒకవేళ. మొత్తానికి అయితే ఇది అనమాట మా ఇంటి విషయం. చాలామంది అడిగేదో ఇంటీరియర్ అంటే, కొంతమంది మేము మొన్న వీడియో పెట్టినప్పుడు వుడ్ వర్క్ ఎక్కువ పెట్టారేమో, అసలు అది నేను చాలామంది చూసా, చాలామందికి అడిగా, చాలామందికి ఇంకెక్కువ చెప్పారు. ఎస్టిమేషన్ వేయించుకున్నా కూడా 2-3 వచ్చి చూపించి మాకు ఎక్కడేం కావాలి అని, మాకు బెస్ట్ అంటే వాళ్ళు కొన్ని మంది పెట్టారు. మేము చేయించుకున్నప్పుడు ఇంత అయింది అంటే మీరు చేయించుకున్నప్పుడు ఒకలా అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ప్రైజెస్, అన్నిటికీ ప్రైజెస్ పెరిగినాయి. అన్నిటికీ ప్రైజెస్ పెరిగినప్పుడు మనం చేయించుకునే వస్తువులు కూడా ప్రైజెస్ పెరుగుతాయి. చేసే వాళ్ళు కూడా ప్రైజెస్ పెంచుతారు, వాళ్ళ కూలీ పెంచుతారు, వాళ్ళ ఛార్జెస్ పెంచుతారు. సీలలు ఉంటాయి కదా, ఆ వాటి నుంచి, సీలల దగ్గర నుంచి, గమ్ము దగ్గర నుంచి, వుడ్ ఇది షీట్స్ దగ్గర నుంచి, ప్లైవుడ్ దగ్గర నుంచి అన్ని పెరుగుతాయి. ఎందుకంటే మేము చందన్న వాళ్ళకి మనం చేసినప్పుడు బయటకు వెళ్ళాము సెలక్షన్ కోసం అనేసి, ఆ పైన వేసే షీట్స్ కోసం అనేసి, లామినేట్స్కి. అక్కడ చూస్తే మాకు తెలిసిందనమాట ప్రైస్. అంటే వెళ్తేనే కదా తెలుస్తుంది, ఎవరైనా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మేము అనుకున్న బడ్జెట్ ఫస్ట్ మేము అనుకున్నది ఇంకా దాంట్లోనే కంప్లీట్ చేసి, మ్యాక్సిమం టీవీ నెట్, పూజ నెట్, కిచెన్, బెడ్రూమ్స్, క్రాకరీ నెట్, షూ ర్యాక్ అనుకున్నవన్నీ వచ్చేసాయి. మేము అనుకున్న డిజైను, కలరు, ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, మా రోలింగ్ సెటర్ కానీ, మా రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, స్టోరేజ్ బాక్సెస్ కానీ, వాష్రూమ్స్లో వాష్ ఏరియాలు అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా మీ సీలింగ్ మళ్ళీ ఏం చేంజ్ చేయలేదు, ఎందుకంటే సీలింగ్ చేస్తే ప్రొఫైల్ లైట్స్ అవన్నీ పెడతారు మామూలుగా, ప్లెయిన్ సీలింగ్ అయితే. ఇదేంటంటే డిజైన్ ఇచ్చారు, మళ్ళీ డిజైన్ ఇస్తే ఏం చేయాలంటే ఆ డిజైన్ అంతా తీసేసి మళ్ళీ దాన్ని ప్లెయిన్ చేసి ప్రొఫైల్ లైట్స్ వేయాలి. అవి చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మనం పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతూనే ఉంటుంది. అవసరం లేదంటే మేము లోపల నుంచి ప్రొఫైల్ లైట్స్, ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి ఇష్టం వాళ్ళది. మాకు ఇలా చాలనిపించింది సింపుల్గా, ఇంకా అందుకే అలాగే ఫాలో అయిపోయాం అనమాట. దీనికే చాలామంది ఇంకా ఉంటాయి కదా, కొన్ని చూసి తట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళందరినీ మనం పట్టించుకుంటే ఏం చేయలేము, ఏం కొనలేము, ఏం తీసుకోలేము, ఏం తినలేము. ఉంటుంది ఎవరికైనా కామన్గా చాలామందికి ఉంటుంది. మనం ఎదుగుతూ ఉంటే, మనము పైకి వస్తూ ఉంటే, మనం ఏదైనా కొంటూ ఉంటే మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, అందరికి బాగానే ఉంటాయి, అందరికి అన్నీ తీసుకుంటారు, వాళ్ళు ఏమీ లేకుండా ఉండరు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు తింటారు. కానీ యువతలో ఎదురుగా ఎవరైనా తీసుకుంటే, అమ్మ వీడు తీసుకున్నాడంట, వీడు అది ఉన్నాడంట, మీరు అట్లా చేస్తుండంట అని ఎందుకు లోపల అసలు కుమిలిపోతుంది. లోపల బయటకు ఒకవేళ చెప్పలేకపోయినా లోపల కొంతమంది ఇట్లా కుమిలి ఇది చేసుకుంటారు. అంత అవసరం ఏముంది, ఎవరికి వచ్చింది వాడికి, ఎవరికి వీలైంది వాడు చేసుకుంటాడు, ఎవరు సంపాదించుకుంటే వాడు సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఆయనకేం నేను పెట్టా, ఓకే, ఆయన నాకేం పెట్టాడు, ఎవరి వాడు కొనుక్కుంటాడు, ఎవరి వాడు తింటాడు. ఎందుకు ఇంత? ఒకడు బాగుపడుతుందంటే, నిజంగా ఒకడు పైకి వస్తుందంటే చూసి తట్టుకోలేని చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి, అంతే. పట్టించుకోకుండా మన పని మనం చేసుకొని పోవాలి, అంతే. అదనమాట నాకు తెలిసిన విషయం మీకు చెప్పే, అంతే.